హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ కిట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన లెవెల్స్ ఎఫ్ఐఎన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనం ఏ విధంగా ట్రేడ్ చేశాము, మార్కెట్ ఏ విధంగా మన లెవెల్స్ని అనేది రెస్పెక్ట్ చేసుకుంది అనేది ఈ వీడియోలో మనం చూసుకొని నెక్స్ట్ ఏం చేద్దాము, ఇదే వీడియోలో ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు ఎఫ్ఐఎన్ నిఫ్టీ అంటే జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది మనం తీసుకున్న రెసిస్టెన్స్, ఇది వచ్చేసి మనం తీసుకున్నది ఏంటిది, ఇది వచ్చేసి సపోర్ట్ ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మనకి ఎక్కడెక్కడ మనం తీసుకున్న లెవెల్స్ అని రెస్పెక్ట్ చేసుకున్నది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి జూమ్ చేస్తున్నా, సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ వచ్చింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న సపోర్ట్ కానించే మార్కెట్ అనేది కొంచెం పెరిగి పుల్ బ్యాక్ తీసుకొని ఏమైంది, రీటెస్ట్ కూడా చేసుకుంది, కింద పడింది ఫ్రెండ్స్. రీటెస్ట్ మనకు కొంచెం రాలేదు నియర్గా అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం తెలుసు కదా, ట్రెండ్ లైన్ తీసుకుంటాము. ఇలా ట్రెండ్ లైన్ తీసుకున్న ట్రెండ్ లైన్ బ్రేక్ కాగానే, లేకపోతే ఈ విక్ ఇక్కడ ఉంది కదా, ఈ స్వింగ్ బ్రేక్ కాగానే మనం ట్రేడ్ అని తీసుకుంటాము. సింపుల్గా మార్కెట్ అనేది కింద పడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి, ఒకసారి మీకు క్లియర్గా ఉంటుంది వ్యూ. పర్ఫెక్ట్గా మనం తీసుకున్న సపోర్ట్కి నియర్గా ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ కిందకి వచ్చింది ఒకసారి. మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనం తీసుకున్న సపోర్ట్నే రెస్పెక్ట్ చేసుకొని మనకి కొంచెం మూవ్ ఇచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది, సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి పుల్ బ్యాక్ చేసుకుంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది ఫ్రెండ్స్, మనకి ప్యాటర్న్ చేసుకొని మార్కెట్ అనేది సింపుల్గా కింద పడింది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని మనకు మూవ్ ఇచ్చింది. తర్వాత మీరు ఇలా ట్రెండ్ లైన్ బ్రేక్ తీసుకున్నా, ఇక్కడనే ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, తర్వాత మూవ్ అనేది కిందకు వచ్చింది. తర్వాత మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ చేసి కరెక్షన్కి వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి, నిఫ్టీ కూడా ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్ సపోర్ట్కి మధ్యలోనే ఓపెన్ అయింది. కొద్దిసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత కూడా మార్కెట్ చూసారా మీరు, ఇలా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఇలా ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు, ఇక్కడ నుండి తీసుకున్నా మీకు ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో మనం సెల్ తీసుకుంటాము. కానీ ఇక్కడ ఎమ్మటే మనకి ఏముంది, సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, సపోర్ట్ బ్రేక్ అయింది, పుల్ బ్యాక్ చేసుకొని మార్కెట్ ఏమైంది, డాస్టిక్గా కింద పడిపోయింది ఫ్రెండ్స్. చూసారా, మళ్ళీ ఈవినింగ్ టైం అంటే మనకు లాస్ట్ రికవరీ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా రికవర్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకి ఇచ్చిన సపోర్ట్ని రెస్పెక్ట్ చేసుకొని రెసిస్టెన్స్గా యాక్ట్ అయ్యి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ అనేది అయింది ఫ్రెండ్స్. ఓకేనా. మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ లెవెల్ అనేవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అంటే 5th బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాము. ఇంకొక 2-3 డేస్ కానీ ఒక 4 డేస్లో కానీ మనం కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. 5th బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ నడుస్తున్నాయి. ఇంకెవరైనా జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే మా వీడియోలో చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ, లేకపోతే మా వీడియోస్ నెంబర్కి కానీ మీరు పర్సనల్గా కాల్ చేసి ఏ విధంగా కోర్స్ ఉంటుంది, ఏమేమి నేర్పిస్తారు, ఫీజు వివరాలు కానీ ఏదైనా సరే మాకు పర్సనల్గా కాల్ చేసి మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యి నేర్చుకుంటే మీరు చేస్తున్న ట్రేడింగ్తో పాటు ఇంకొంచెం ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది మేము ఖచ్చితంగా ఇవ్వగలం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఫ్రైడే ట్రేడింగ్ చేయడానికి లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి ఎఫ్ఐఎన్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 17,226, సపోర్ట్ వచ్చేసి 16,929 రూపీస్ ఫ్రెండ్స్. ఎఫ్ఐఎన్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 17,265, సపోర్ట్ వచ్చేసి 16,929 రూపీస్ ఫ్రెండ్స్. ఏ విధంగా ట్రేడ్ చేస్తామో ఇక్కడ మనకి ఫ్రీ స్పేస్ ముందుగా చూసుకుందాము, స్పేస్ ఉంది ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాము, 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్ మాత్రం ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ ఏ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా సరే స్టాక్స్లో 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేది చేస్తాము. ఓకేనా. 3 టైప్స్ ఏ విధంగా ఎందుకు చేస్తాము అంటే, చూడండి, ఎప్పుడైనా ఏం చేస్తాము, 1 వచ్చేసి ఏదైనా ఒక ట్రెండ్ లైన్, ఇలా ట్రెండ్ లైన్ అంటే మనకి ఇలా ట్రెండ్ లైన్స్ ఉంటాయి కదా, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ట్రయాంగిల్ బ్రేక్ అయినా తీసుకుంటాము. ఇంకోటి వచ్చి ఏం చేస్తాము, 3 minutes క్యాండిల్లో రివర్స్ ట్రేడ్ అయినా సరే బ్రేకప్ బ్రేక్డౌన్ అంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయినా సపోర్ట్ బ్రేక్ అయినా ట్రేడ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఏ విధంగా చేస్తామని చెప్తా. ఒక ట్రేడ్ వచ్చేసి ట్రెండ్ లైన్స్ అని చెప్పాను కదా, ఇది ఒక ట్రేడ్, ఏ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా చేస్తాము. ఇంకొక ట్రేడ్ ఏ విధంగా చేస్తామో చెప్తా. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రైస్ కనుక సపోర్ట్ పైనే కనుక సస్టైన్ ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ ఇచ్చి ఇక్కడ నుంచి బై చేస్తాము. లేదంటే ఆప్షన్స్లో సియు కూడా బై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాము,
మనం తీసుకున్న రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయితే ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి సెల్ చేస్తాము. హారిజాంటల్ లైన్ పైన రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ ఇచ్చి సెల్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏముంటుంది మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఒక క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎమ్మటే ట్రేడ్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, బై చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్స్ తీసుకుంటామంటే ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తుందో ఇది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే సపోర్ట్ కాడ ఏం చేస్తాం మనం, సపోర్ట్ కాడ మనకి బుల్లిష్ ప్యాటర్న్స్ బేరిష్ ప్యాటర్న్స్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర బుల్లిష్ బేరిష్ ప్యాటర్న్స్ ఉంటాయి. అందుకే మేము ఏంటంటే మీరు నేర్చుకుంటే క్లియర్గా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి కోర్సును డిజైన్ చేసాము. ఇంకెవరైనా కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే మాత్రం 5th బ్యాచ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం, సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకో, సపోర్ట్ బ్రేక్ అయితే ఇక్కడ ట్రేడ్ చేస్తామా, చెయ్యం. ఇది కూడా అంతే, రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని సెల్ చేస్తాం. హారిజాంటల్ లైన్ పైన స్టాప్లు ఇస్తాం. రిస్క్ రివార్డ్ అనేది చూసుకుంటాం అనమాట. రిస్క్ రివార్డ్ పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఏం చేస్తాం, ఫ్యూచర్లో చేస్తాము. లేదు అనుకుంటే ఆప్షన్స్లో పై అప్ సైడ్కి వెళ్తుంటే సిఈ బై చేస్తాము, డౌన్ సైడ్కి వెళ్తుంటే సిఈ బై చేస్తాం. మీరు ఈ ఆప్షన్ గురించి తెలియకున్నా సరే మన క్లాస్లో ఆప్షన్ బేసిక్స్ క్లాస్ ఉంటాయి, ఆప్షన్ ఎడ్జింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ వేలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆప్షన్స్ కూడా మన క్లాసెస్లో నేర్పడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 3, ఒకటేంటి ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ట్రయాంగిల్ వచ్చినా, ఒకటి రివర్స్ ట్రేడ్, ఇంకొకటి వచ్చేసి రెసిస్టెన్స్ బ్రేక్ సపోర్ట్ బ్రేక్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా ట్రేడ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 15,247, సపోర్ట్ వచ్చేసి 15,155, అగైన్ సపోర్ట్ వచ్చేసి 15,065 రూపీస్ ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 15,247, సపోర్ట్ వచ్చేసి 15,155, అగైన్ సపోర్ట్ వచ్చేసి 15,065 రూపీస్ ఫ్రెండ్స్. తెలుసు కదా, 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్. ఒకటి ట్రెండ్ లైన్ ట్రేడ్ అంటే ఎనీ టైం ఎట్ సైడ్ బ్రేక్ అయినా సరే, ఐదర్ అప్ సైడ్ అయినా సరే డౌన్ సైడ్ ఎటు బ్రేక్ అయితే మనం అటు ట్రేడ్స్ తీసుకుంటాము. ఇంకోటి వచ్చేసి రెసిస్టెన్స్ కింద సస్టైన్ అయితే బేరిష్ ప్యాటర్న్ వస్తే డౌన్ సైడ్ సెల్ తీసుకుంటాము. సపోర్ట్ పైన సస్టైన్ అయ్యి బుల్లిష్ ప్యాటర్న్ వస్తే బై చేస్తాము. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పుల్ బ్యాక్ చేసుకోవాలి, ప్యాటర్న్ రావాలి, బై చేస్తాము. సపోర్ట్ బ్రేక్ అయితే పుల్ బ్యాక్ చేసుకోవాలి, సెల్ చేస్తాము బేరిష్ ప్యాటర్న్స్కి. 3 టైప్ ఆఫ్ ట్రేడ్స్ అనేది చేయాలి. 3 minutes టైం ఫ్రేమ్లో మాత్రమే చేస్తాం మనం ఇంట్రాడేలో, స్టాక్స్ అయినా సరే ఇండెక్స్ అయినా సరే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 36,699 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 36,352 రూపీస్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 36,699, సపోర్ట్ వచ్చేసి 36,252 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే సేమ్, సపోర్ట్ పైన మనకి బుల్లిష్ ప్యాటర్న్స్ రావాలి, రెసిస్టెన్స్ కింద మనకి బేరిష్ ప్యాటర్న్స్ రావాలి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పుల్ బ్యాక్ చేసుకొని అప్ సైడ్కి వెళ్తే బై చేస్తాము, సపోర్ట్ బ్రేక్ చేసుకొని పుల్ బ్యాక్ చేసుకొని ప్యాటర్న్ వస్తే సెల్ చేస్తాము. లేదు అంటే ఏదైనా ఒక ట్రెండ్ లైన్ కూడా తీసుకొని మనం రిస్క్ రివార్డ్ ప్రకారం ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా ఎనీ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయినా కానీ మనం ట్రేడ్ అనేది చేసుకుంటాము మనం తీసుకునే లెవెల్స్ దగ్గర. మీకు ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే లెవెల్స్ అనేది ఏ రోజైతే మెన్షన్ చేస్తామో ఆ రోజు మాత్రమే లెవెల్స్ పనికొస్తాయి. ఎందుకంటే మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకుంటాము చేయబట్టి పర్ఫెక్ట్గా మన లెవెల్స్ అనేది వర్క్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది, స్టాప్ లాస్ హిట్ కాదు అనట్లేదు, స్టాప్ లాస్ హిట్ అవుతున్నా కానీ మనకు తక్కువ స్టాప్ లాస్ ఉంటుందన్నమాట. మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. అగైన్ ఎనీ ట్రేడ్ మళ్ళీ ఒక ట్రేడ్ మనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 5th బ్యాచ్ రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి. ఇంకెవరైనా కోర్సులో జాయిన్ కావాలనుకుంటే అర్జెంటుగా మాకు కాల్ చేసి మీ సీట్ అనేది రిజర్వ్ చేసుకోండి. లేదు అనుకుంటే మళ్ళీ 6th బ్యాచ్ చాలా టైం పడుతుంది కాబట్టి మీరు 5th బ్యాచ్ రిజిస్ట్రేషన్ కోసం కాల్ చేయడం కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.